నీవేగా చెప్పబడిన ఆ వాక్య భాగాన్ని కంటిన్యూ చేయడం జరిగింది. మరి అనేకమైన కారణాల చేత మధ్యలో బ్రేక్ వచ్చి మళ్ళా ఆరంభించడం జరిగింది. దయచేసి అర్థం చేసుకోవాల్సిందిగా ప్రభు మనం చేస్తూ ఉన్నా. మరి అపోస్తుల కార్యాలు 3వ అధ్యాయం 1-2 వచ్చిన జ్ఞాపకం చేసుకున్నట్లయితే దేవాలయం దగ్గరికి వారిని మోసుకుంటూ వస్తున్నారు. దేవాలయం దగ్గరికి మోయబడుతూ వస్తున్నాడు. దేవాలయం దగ్గరికి మోయబడి వచ్చిన వాళ్ళు కానీ దేవాలయం దగ్గరికి మోసుకొచ్చే వారిలో కానీ దేవాలయంలో ఉన్న దేవుని మహిమైశ్వర్యము వారు పొందలేకపోయారు. ఎందుకంటే దేవుని మందిరాన్ని దేవుని మందిరంగా వారు గుర్తించలేకపోయారు. కాబట్టి వారి జీవితాల్లో నిష్ఫలులుగా ఉన్నారు. చాలా సంవత్సరాలు, ఒక 28-30 సంవత్సరాల పుట్టివాడు మోయబడుచు ఉన్నాడు. కానీ ఆ దేవాలయ చరిత్ర వారికి తెలుసు. దేవాలయంలో ఎవరు వస్తారో తెలుసు. దేవాలయంలో వాళ్ళు ఎలాంటి బట్టలు వేసుకుంటారో తెలుసు. దేవాలయంలో ఎప్పుడు భోజనాలు పెడతారో తెలుసు. దేవాలయంలో ఎప్పుడు పానీయం ఇస్తారో తెలుసు. దేవాలయం ఎప్పుడు మూసివేస్తారో తెలుసు. దేవాలయం ఎప్పుడు తెలుసుకోవడం తెలుసు. అన్ని తెలుసు. కానీ దేవాలయంలో ఏ మహిమైశ్వర్యం ఉన్నదో, దేవాలయంలో ఎలాంటి ఘనత ఉన్నదో, దేవాలయంలో ఎలాంటి ఆయన శక్తి ఉన్నదో ఆ శక్తిని వారు పొందలేకపోయారు. కాబట్టి అలాంటి వారు చూసి అయ్యో కొరజీన బెత్సైదా మీలో చేయబడిన కార్యాలు తురు సిలువను పట్టుకొని చేసికెళ్ళ వారు పూర్వమే గోనపట్ట కట్టుకొని
పెట్టుకుని ఆయన నామని ప్రార్థించేవారని ఎలాంటి వారి గురించి యేసు ప్రభు వాపోయాడు. అపోస్తుల కార్యాల్లో కూడా అలాంటి కుంటివాడిని మనం గమనిస్తూ ఉన్నాం. వాడు దేవాలయం ముందరే భిక్షం అడుక్కుంటూ ఉన్నాడు. కానీ దేవాలయంలో ఉన్న మహిమ, ఆ ఘనత, ఆ మాధుర్యాన్ని వాడు ఎరగక దేని నిమిత్తం అడుగుతూ ఉన్నాడు తెలుసా? దేవాలయం ముందు కూర్చున్నాడు. దేవుడి సేవకులు వెళతా ఉన్నారు. వెళతా ఉంటే వారు చూసి, వారి తెల్లని వస్త్రాలు చూసి, వారు పడవడాన్ని చూసి, వారి యొక్క మెయింటెనెన్స్ చూసి, వారు వీరెవరో దేవుడి సేవకులు గొప్పవారులాగా ఉన్నారు, వీరు ధనధాన్యాలు ఉంటాయో మీ దగ్గర అనుకొని వారిని చూసి అంటున్నాడు, అయ్యలారా ఇదిగో నాకు భిక్ష వేసిన తర్వాత మీరు మందిరంలోకి వెళ్ళండి అంటుంటే వారు ఆగి వాడు అడిగే ఆ ప్రశ్నకు ఆ దేవుడి సేవకులు ఏమని వాపోతున్నారంటే, అయ్యా వెండి బంగారాలు మా యొక్క లేవు, మా యొక్క ఏమన్నది తెలుసా? ఇదిగో ఈ లోక సంబంధమైన బంగారాలు కానీ, ధనము కానీ, ధాన్యాలు కానీ, మరి కొట్లు కానీ మా దగ్గర లేవు. ఇదిగో మేము ఎలాంటి వారిగా మమ్మల్ని ఏర్పాటు చేసినట్టే మేము దరిద్రులమని అనేకులను ఐశ్వర్యవంతులుగా చేసిన వారము మేము. ఏనాటి వస్త్రము, ఏనాటి ఆహారము ఆనాడు భుజించే వారము మేము ఏ ఇంటికి వెళ్తామో ఆ ఇంట్లోనే తినడానికి, త్రాగడానికి మమ్మల్ని ఎన్నుకున్నవాడు, మమ్మల్ని పిలుచుకున్నవాడు, మమ్మల్ని పోషించడానికి మమ్మల్ని తీర్మానించాడు. అందుకని లేవీయులకి ఇజ్రాయిల్లో ఎలాంటి భూభాగము స్వాస్థ్యము లేదు. వారి స్వాస్థ్యం ఏంటంటే దేవుని మందిరం వచ్చే అర్పణలు మాత్రమే. మా పని ఏంటంటే మరి మీ కొరకు ప్రార్థన చేయటం, మీరు భాగ్యవంతులుగా కావటం. కాబట్టి ఆ సేవకులు, మరి సేవకులు, దేవుని చేత ప్రత్యేకించబడ్డ ఆ సేవకులు, దేవుని చేత ఎన్నుకోబడ్డ ఆ సేవకులు, ఈ భూమి మీద నిలవడానికి కూడా నిలలేని ఆ సేవకులు మరి దేవాలయం వెళ్ళుచుంటే ఈ కుంటివాడు అడుగుతున్నాడు, అయ్యలారా అయ్యలారా అయ్యలారా. ఈ లోక సంబంధమైన ధనధాన్యాల కోసం వాడు ఎదురు చూస్తూ వారిని అడిగి అడుగుతుంటే వారు అంటున్నారు, అయ్యా వెండి బంగారములు మా యొక్క లేవు, ఉండవు, అవి మా దగ్గర ఉండవు. ఎందుకంటే మేము వెండి బంగారముల కంటే గొప్పవి మరి ఈ లోక సంపద, ఈ లోక పొలాలు, ఇళ్ళు సంపాదించలేనివి మాకు మా ప్రభు ఇచ్చిన్నాడు. అదేంటి తెలుసా? యేసు నామం. నీవు ధనధాన్యాలు పెట్టుకున్నా నీకు కాళ్ళు రావు, నీ కళ్ళు రావు. నువ్వు మరి యాత్రలు చేసినా, అన్న వస్త్రాలు మరి దానం చేసినా, ఏది చేసినా పొందుకోలేని ఆ భాగ్యాన్ని మేము పొందించడానికి అర్హులుగా మమ్మల్ని దేవుడు తీర్చాడు. ఈ లోక సంబంధమైనవి కావు, పర సంబంధమైన వరముల చేత మమ్మల్ని అలంకరించాడు కనుక ఈ లోక సంబంధమైన బంగారాలు, వెండులు మా దగ్గర లేవయ్యా. మేము ఏ మహిమను కలిగి ఉన్నామో, ఏ ప్రత్యక్షను కలిగి ఉన్నామో, ఆయన చేత ఏ అభిషేకాన్ని పొందుకున్నామో ఆ అభిషేకాన్ని నీకు ఇవ్వడానికి మేము సిద్ధంగా ఉన్నామని దేవుని సేవకులు ఆ దినాన్న ఆ కుంటివాడితో అంటే ఆ కుంటివాడికి ఏం అర్థం కాలేదు. ఆ కుంటివాడు ఇంకా ఆ సేవకుల వైపు ఇంకా మరి నేను ఎన్నడూ చూడని, నేను ఎన్నడూ పొందుకొని ధనం ఇస్తారేమో, మరి ఇంకా నా సంచు ఉంటుందేమో, నా జేబు ఉంటుందేమో, నా జోరు ఉంటుందేమో మరి అని శరీర సంబంధమైన ఆ ఆశ చేత వారి వైపు చూస్తుంటే వారు అంటారు, వెండి బంగారములు మా యొక్క లేవు, నజరేయుడైన యేసు నామాన, నజరేయుడైన ఆ క్రీస్తు నామాన, ఆ నజరేయుడైన శక్తిగల నామాన లేచి నిలబడు అన్నారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. గట్టిగా చెప్తాం. 5వ వాక్యం చదువుదాం. చదవండి ఒకసారి. వాడు చూస్తున్నాడు, వారి యొద్ద ఏమైనా దొరుకునేమో కనిపెడతా ఉన్నారు. ఏం కనిపెడతా ఉన్నాడు వాడు ఏం కనిపెడతా ఉన్నాడు? ఏమైనా దొరుకుద్దేమో కనిపెడుతున్నాడు. ఈ దినాల్లో అనేకులు ఏమైనా దొరుకుద్దేమో అని కనిపెడతా ఉన్నాం. ఏమైనా దొరుకుద్దేమో కదా. ఆమేన్. హల్లెలూయా. అందుకని అపోస్తలుడైన పౌలు అంటూ ఉన్నాడు ఏంటంటే, మేము దరిద్రులాగా ఉంటాం కానీ అనేకులను ఐశ్వర్యవంతులుగా చేయగలం. ఆమేన్. హల్లెలూయా. ఏమి లేని వారిని ఉంటాం కానీ అన్ని కలిగిన వారం. పిడుగుతులు తింటా ఉంటా కదా. ఇడుగుతారు, అడుగుతారు, పైన గుత్తారు, కింద గుత్తారు, ఎడుసిన గుద్దులే. కానీ అనేకులు దెబ్బల నుంచి విడుదల కలిగేసేవారు. ఆమేన్. హల్లెలూయా. గట్టిగా చెప్పండి. హల్లెలూయా. ఏనాడు వస్త్రం ఆనాడే, ఏనాడు ఆహారం ఆనాడే,
కానీ అనేకుల్ని భూస్వాములుగా చేయగలిగిన దేవుని శక్తి, దేవుని అభిషేకము ఆ పేతురు యోహానులు ప్రకటిస్తా ఉన్నారు. దేవుని బిడ్డలారా, ఆ గుడ్డివాడు దేవుని సేవకుల దగ్గర ఏమైనా దొరుకునేమో అని కనిపెడతాం. ఆమేన్, హల్లెలూయా. కానీ దేవుని సేవకులు వారు అంటారంటే, వెండి బంగారంలో మా ఇంత లేవు, మేము ఏ మహిమను కలిగి ఉన్నామో, ఏ నామాన్ని కలిగి ఉన్నామో, ఏ శక్తిని కలిగి ఉన్నామో, ఆ నజరేయుడు యేసు నామమున నీవు లేచినాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఎడగ చేద్దాం, 6వ వచనం చదవండి. అంతటా పేతురు, వెండి బంగారములు నా యొద్ద లేవు గాని నాకు కలిగినదే నీకు ఇచ్చున్నాను, నజరేయుడైన యేసు నామమున నడువుమని చెప్పి వాని కుడి చేయి పట్టుకున్నారు. ఆమేన్. ఈ దినాల్లో కుడి చేయి పట్టుకునేవారు లేరు. కుడి చేయి పట్టుకోవటం అనేది దేన్ని సూచిస్తుందా తెలుసా? కుడి చేయి పట్టుకోవడం అనేది ప్రార్థనా సహాయం. కుడి చేయి పట్టుకోవడం అనేది బలహీనలో ఉన్న వారిని లేవనెత్తే సహాయం. అందుకనే యెషయా రాసిన 6వ అధ్యాయంలో మన 1వ వచనం చదివితే, యెహోవా ఆత్మ నా మీద ఉన్నది, మరి దీనులకు సువార్త ప్రకటించుటకు, విరిగిన వారిని, నలిగిన వారిని, మరి తోలివేసిన వారిని, అలాంటి వారిని దృఢపరచుటకు యెహోవా హితవస్తులకు నా మీద ఉన్నది, ఆయన నా కుడి చేయిని పట్టుకున్నాడని మన దేవుని వాక్యంలో మనం చదువుకుంటూ ఉన్నాం. దేవుని బిడ్డలారా, కుడి చేయిని పట్టుకోవటం అంటే ఏంటి? దాని భావం అంటే మరి దేవుని సన్నిధిని ఆ కుంటివాడికి అందజేశారు. ప్రార్థన ఆ శక్తిని ఆ కుంటివాడికి అందజేశారు. దేవుళ్ళు సన్నిధిలో ఉన్న ఆ మహిమైశ్వర్యాన్ని ఆ కుంటివాడికి అందజేశారు. నజరేయుడైన యేసు నామమున నువ్వు లే అని వాడు కుడి చేయి పట్టుకోగానే చదవండి. వాని కుడి చేయి పట్టుకొని లేవనెత్తెను. ఆమేన్. నజరేయుడైన, అక్కడ చదవండి, నజరేయుడైన యేసుక్రీస్తు నామమున నడువుమని చెప్పి నడు. ఆమేన్, హల్లెలూయా. అనేక నడకలు ఈ లోకంలో ఉన్నాయి. కొంతమంది ధనాన్ని బట్టి నడుస్తారు, కొంతమంది బిడ్డలను బట్టి నడుస్తారు, కొంతమంది ఆస్తులను బట్టి నడుస్తారు, కొంతమంది వ్యాపారాలను బట్టి నడుస్తారు. కానీ దేవుని సేవకులు అన్నారు, మరి ధనధాన్యాలు మా దగ్గర లేవు, నజరేయుడు యేసు నామమును బట్టిలే. ఆమేన్, హల్లెలూయా. గట్టిగా చెప్దాం. చాలా మంది చాలా రకాలుగా నడుస్తూ ఉంటారు. డ్యూటీ లేకపోతే ఎలాగండి, ఎలా నడవగలం? ధనం లేకపోతే ఎలాగండి, ఎలా నడవగలం? ఉపవాస ప్రార్థన ఉందామంటే మరి డ్యూటీ లేకపోతే ఎలా నడవాలండి? కుటుంబాన్ని ఎలా నడిపించాలండి కదా? ఆమేన్, హల్లెలూయా. ఈ లోకంలో అనేక నడకలు ఉన్నాయి కదా. గ్లోరీ, హల్లెలూయా. స్తోత్రం చేద్దాం, హల్లెలూయా. హలో
పిల్లారా, జ్యోతిర్మయనైన మన ప్రభువు వ్యవసాయకుడు. ఆయన తోటలోని ద్రాక్షావల్లిగా ఎప్పుడైతే అంటుకట్టబడతావో, మరి నీవు నడవద్దు. నీ వ్యాపార ఉద్యోగం, మరి నీకున్న అన్నదమ్ములు, నీకున్న సహోదరి సోదరులు, నీకున్న ఇళ్ళు, ధనధాన్యాలు వీపుగా నడిపించేవి. మనం నడిపించేది తెలుసా? ఈ నజరేయుడైన యేసు నామం. ఆమేన్. ఆయన కుమ్మరి. మన ఉద్యోగాలకు, వ్యాపారాలకు, మన పోషణకు, మన పిల్లలకు, సమస్తానికి మన కుమ్మరి అయి ఉంటున్నాడు. అందుకనే మరి భక్తుల పాట దేవుని బిడ్డలారా, అనేకమైన వాటిపైన నడుస్తారు. కానీ ఆయన శిష్యులు, సేవకులు అన్నారు, నజరేయుడని యేసు నామాన్ని లేచినాడు. నజరేయుడని యేసు నామాన్ని బట్టి లేచినాడు. నజరేయుడని యేసు నామాన్ని బట్టి ఆరంభించు. నజరేయుడని యేసు నామాన్ని బట్టి నీవు లేచినాడు అనగానే ఆ కుంటివాడు ఆ కుడి చేయి పట్టుకున్నాడు. మరి పేతురు కుడి చేయి పట్టుకున్నాడు. వెంటనే వాని చీలు మండలు, కాలి మండలు, వానిలోని సచ్చిపడిన ఆ నరములు ఆ జీవముతో పుంజుకొని వెంటనే వానిలోకి దేవుని ఆత్మ ప్రవేశించింది. ఎన్నో ఆలోచన సచ్చి ఉన్న, పడి ఉన్న, మరి అదే స్థితిలో ఉన్న వాడి నరములను దేవుని ఆత్మ ఒక్కసారిగా మరి ప్రభావితం చేసింది. వెంటనే దేవుని యేసుక్రీస్తు రక్త పోషణ వాడిలోంచి ప్రభావితం చేయగానే వెంటనే వాడు బలమొందాడు. వాడు చీరమండలం మొదలుకొని బలమొందుకొని వెంటనే వాడు దేవుని సేవకుని చేయి పట్టుకున్నాడు. ప్రార్థన చెయ్యి, అభిషేకము చెయ్య, దేవుని మరి హస్తాన్ని పట్టుకుని వెంటనే లేచి నడిచి గంతులు వేయించు, పాటలు పాడుచు
భయపడుచు దేవుని స్తుతిస్తూ దేవాలయంలోకి వెళ్ళినట్లు అప్పుడు కానీ దేవుని మహిమను వాడు పొందుకున్నట్లు మనం గమనిస్తున్నాం. ఎంత ధన్యత! దేవుని పిల్లరా, దేవాలయంలో ఉంటూ ఉన్నాడు, దేవుణ్ణి ఎరగలేదు, దేవాలయం ముందే ఉంటున్నాడు, దేవునిగా గుర్తించినంత కాలము వాడి జీవితంలో నిరాశ, నిస్పృహ, మరి లేమి, కరువు, వస్త్రహీనత, బలహీనత వాడిని ఆవరించింది. ఎప్పుడైతే దేవుని సేవకుని మాటకు లోబడ్డాడో వెంటనే మరి ఆ దేవాలయం వెళ్ళే వారి వైపు కాకుండా, మరి ఆ శరీర సంబంధమైన వైపు కాకుండా దేవాలయంలో ఏ మహిమ ఉందో ఆ మహిమ ఎప్పుడైతే వాడు చూడడం ఆరంభించాడో గొప్ప కృప వాడు ఎన్నడూ పొందుకోలేని, ఎక్కడా వాడికి దొరకని ఆశీర్వాదము ఎన్నడికి చెప్పవసరం లేదు, ఆ గొంగడ అవసరం లేదు, ఆ కర్ర అవసరం లేదు, మోసేవాడు అవసరం లేదు. ఇక వాడు దిగులు లేచాడు, దేవుని స్తుతిస్తూ ఉన్నాడు. నేను ఎక్కడా పొందుకోలేని ఆనందము, ఐశ్వర్యము, మహా ఘనత నేను దేవుని సన్నిధిలో పొందుకున్నానని వెంటనే వాడు దిగ్గున లేచి మరి పరవశిస్తూ, గ్లోరీ, హల్లెలూయా, హల్లెలూయా, నాట్యమాడుతూ ఏం చేస్తాడు తెలుసా? ఏం చేస్తున్నాడు? అంటూ పాటలు పాడుతున్నాడు, పరవశిస్తున్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, ఉల్లసిస్తున్నాడు. ఏం చేస్తాడు తెలుసా? ఆమేన్, హల్లెలూయా. ఏం చేస్తున్నాడు? పాటలు పాడుతూ దేవుని స్తుతిస్తూ మరి దేవాలయంలోకి వెళ్ళిన ఆ సేవలను బట్టి వెళ్ళినట్లు మనం గమనిస్తాం. ఎప్పుడైతే దేవునిగా గుర్తిస్తామో, దేవునిగా మనం గౌరవిస్తామో, దేవుని మందిరాన్ని దేవుని మందిరంగా మనం చూస్తాము, అప్పుడు దేవుని మహిమ మన కుటుంబాల్లోకి, మన బిడ్డల జీవితంలోకి, మన తల్లిదండ్రుల జీవితంలోకి, మనకున్న వారందరికీ, వ్యాపారులకు, ఉద్యోగులకి ఆయన మహిమ ప్రవేశిస్తుంది. ఎప్పుడు దాకా దేవునిగా నువ్వు గుర్తించవో, గౌరవించవో, అప్పుడు దాకా కుంటివాని వలె మరి మోయబడుచు ఉండాలి, మోసుకుంటూ ఉండాలి, అనుభవిస్తూ ఉండాలి. అలాగనే ఆ కుంటివాడు ఆ క్రీస్తు మహిమ ఎరుగనంతసేపు కూడా మోయబడుతూనే ఉన్నాడు. ఎప్పుడైతే క్రీస్తు మాటలు విన్నాడో, ఆ క్రీస్తు మాటలు విని మరి సేవకు చెప్పినట్టుగా లేచి నడిచాడు, గొప్ప మహిమ వాని జీవితంలో మనం చూస్తున్నాం. దేవుని బిడ్డలారా, మరి ఆదిలో మరి ప్రవేశించాలని మరి దేవుని సేవకునిగా ఆనపెట్టుచు ఈ మాటలు నీకు తెలియజేస్తున్నాను. కాబట్టి ఈ మాటలు వింటున్న మీరందరూ కూడా కుంటివాను వలే కాకుండా దేవుని మందిరంగా గుర్తించి సాగిపోల్సిందిగా ప్రభు నాన్న మరి ఈ మాటలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. మరి చిన్న ప్రార్థన చేసుకుందాం. అందరూ నాతో పాటు ఏకీభవించండి.
వందనాలు స్తోత్రములే. ఎంతవరకు ప్రభు అయ్యా నాయన వాక్యంతో పాటలతో నీ నామాన్ని కనపరిచినందుకు నీకు స్తోత్రములు ప్రభు అయ్యా. నువ్వు మనుషులను చూసే దేవుడు కాదు నాయన, అంతరంగాలను పరిశోధించే దేవుడు. నీకు స్తోత్రము నాయన. అయ్యా మరి పేతుర్ని మరి యోహాను ప్రభు అయ్యా కుంటివాడు నాయన దేవాలయంలోకి వెళ్తున్నప్పుడు ప్రభు అయ్యా వాళ్ళ యొద్ద ఏమైనా మరి లోకానుసారమైన ధనము మరి ఆస్తి మరి ఏదైనా దొరుకునేమోనని ఆశతో వాళ్ళ వైపు మరి అయా అని అడిగాడు ప్రభు. ఇదిగో మా వైపు తేరి చూడు అని నువ్వు అన్నావు ప్రభు. నీకు స్తోత్రం అయ్యా. మరి పేతురు చెప్పిన మాట యందు లక్ష్యం ఉంచినందుకు ప్రభువా మరి నాయన పుట్టినది మొదలుకొని కుంటివాడైనా మరి ఆ భిక్షకుడు ప్రభువా దిక్కున లేచి నడిచాడు ప్రభువా. మరి ఎన్నడూ శృంగారములు దేవాలయంలోకి వాడు వెళ్ళి ఉండలేదేమో తండ్రి అయ్యా. మరి ఆ మాటలకు లక్ష్యం ఉంచినప్పుడు తండ్రి అయ్యా మందిరంలో ప్రవేశించాడు ప్రభువా. ఆ మందిరంలో జరిగే మరి ఆ శృంగారములు దేవాలయంలో జరిగే ఆ పరిశుద్ధ ఆరాధనలు తండ్రి అక్కడ జరిగే ప్రతి స్తోత్రంలో పాల్గొని దేవానికి బిడ్డ మరి స్వస్థత నొందినందుకు అయా తన కనులారా మరి ఆ శృంగారమైన దేవాలయంలో జరిగే ప్రతిదాన్ని చూసి సంతోషించిన ఆ కుంటి వాడిని జ్ఞాపకం చేసుకున్నాం దేవా ఈ దినాన ప్రభువా. జ్ఞాపకం చేసుకోదేవా మేము కూడా నాయన ఆత్మీయ కుంటితనంలో ఉన్నాం ప్రభువా. అయా నిన్ను చూడలేని కనులతో ఉన్నాం తండ్రి. అయా మా ముందున్నదే నిజము, మేము చూసిందే వేదం అని ప్రభువా. దాన్ని పట్టుకుని మేము ఉంటున్నాం కానీ తండ్రి దైవమా మీరు మా కళ్ళు తెరవకపోతే ప్రభువా, నిన్ను చూసే నేత్రాలు మాకు మీరు ఇయ్యకపోతే నాయన మేము నిన్ను చూడలేము తండ్రి. నీకు స్తోత్రములు ప్రభువా. అయా అయా మమ్మల్ని కూడా జ్ఞాపకం చేసుకోయా. మా నేత్రాలు తెరవడం ప్రభువా, మా మనోనేత్రాలు వెలిగించండి తండ్రి. నీకు స్తోత్రము రాజ్య. నిన్ను చూసే నేత్రాలు ప్రభువా. అయా అయా నాయన మరి కుంటివాడిలాగా మేము ఉండకుండా ప్రభువా అయా మా ఆత్మీయ జీవితంలో నిన్ను చూసే కృప మా అందరికీ మాకు దయచేసి మీరే మహిమ పొందమని మా ప్రభువును రక్షకుడైన యేసు పరిశుద్ధ నామమున అడుగుచున్న మా గొప్ప తండ్రి. దేవుని బిడ్డలారా, ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున అందరికీ మరొకసారి వందనాలు చెల్లిస్తున్నాను. మరి యూట్యూబ్ ద్వారా ఛానల్ ద్వారా ఈ వాక్యాలు వినండి. అంతేకాకుండా మరి కామెంట్ రూపంలో మరి మీ విన్నపములు మాకు తెలియచేయండి. మీ ప్రార్థన అవసరాలు కూడా మాకు ఫోన్ చేయొచ్చు. మీ కొరకు మేము ప్రార్థన చేస్తాం. దేవుడు మిమ్మల్ని దీవించిన దాకా ఆశీర్వాదం మంగించుకున్నాం. తండ్రి కుమార పరిశుద్ధాత్మ సన్ని సావాసము ఆదరణ ఆరోగ్య బలం సమాధానం ఆయన ఆలోచన పిల్లలందరికీ ఇప్పుడు ఎల్లప్పుడూ క్రీస్తు మరి ఆత్రంతో నడిపించును గాక. ఆమేన్. ప్రైజ్ లార్డ్. గాడ్ బ్లెస్ యు ఆల్.